ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు డెలివరీ అయ్యాక తనని పాపని కేర్ టేకర్గా చూసుకున్న హెడ్ నర్స్ ఇక్కడే ఉన్నారు. వారిని విచారించేందుకు అనుమతించాలని కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. సుశీల, సుశీల, సుశీల. మీ పేరు? సుశీల. మీరు హెడ్ నర్సా? అవును సార్. ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? మున్నార్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. డిసెంబర్ 10, 2017 సంవత్సరంలో మీరు హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నారా? ఉన్నాను సార్. ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలరా? ఆ రోజు రాత్రి పార్వతి అనే నిండు గర్భిణి నొప్పులు పడుతూ హాస్పిటల్కి వచ్చింది. తన వివరాలు అడిగితే చెప్పలేకపోయింది. డెలివరీ దగ్గర పడడంతో ఎక్కువ ప్రశ్నించకుండా డెలివరీ చేశాం. ఆడపిల్ల పుట్టింది. బేబీని క్లీన్ చేసి వచ్చేలోపు తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైనా పార్వతి మీ హాస్పిటల్కి వచ్చిందా? 2-3 సార్లు వచ్చి తన పాప గురించి అడిగింది. పాపను మేము వేరే వాళ్లకు దత్తత ఇవ్వడంతో ముందు పాప గురించి పార్వతికి ఏం చెప్పలేదు. మీరు పాపని దత్తతిచ్చింది మిత్రానందన్ గారికేనా? అవును. పార్వతి చివరిసారి వచ్చి అడిగినప్పుడు కూడా ఈ విషయమే చెప్పాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. మీ ముందుంచిన సాక్ష్యాధారాలను బట్టి నేను విన్నవించుకునేది, నా క్లయింట్ పార్వతి ఒకరిని ప్రేమించి మోసపోయింది. అతని కారణంగా పెళ్లి కాకుండా తల్లి అయింది. సమాజానికి భయపడి బిడ్డను వదులుకుంది. కానీ ఆ తర్వాత పశ్చాత్తాపడి ఆ బిడ్డ కోసం తన కన్నవాళ్ళని, పెళ్లిని వదులుకుంది. ఆ బిడ్డని కావాలనుకుంటోంది. ఆ బిడ్డే పార్వతీ బిడ్డని డెలివరీ చేసిన హెడ్ నర్స్ సాక్ష్యం ఇచ్చింది. పార్వతి బిడ్డని మిత్రానందన్కు దత్తతిచ్చినట్టు కూడా సాక్ష్యం చెప్పింది. కాబట్టి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించవలసిందిగా సవినయంగా కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. మిస్టర్ అర్జున్, ఎనీ అబ్జెక్షన్? ఎస్ యువర్ ఆనర్. లక్కీ పాప పార్వతి కూతురు కాదు అని మాకు కొన్ని అనుమానాలున్నాయి. మీ అనుమానాలకి ఆధారాలున్నాయా అర్జున్ గారు? కోర్టు వారు మాకు ఒక్కరోజు గడువిస్తే ఆ ఆధారాలు సమర్పిస్తాం యువర్ ఆనర్. లేని ఆధారాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారా అర్జున్ గారు? గాల్లో సృష్టిస్తారా? ఆధారం సృష్టించబడదు, శోధించబడుతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారా? ఒక్కరోజులో ఏం సాధిస్తారు? నేను ఒక్కరోజు ఆలస్యంగా ఢిల్లీ వెళ్ళడం తప్ప ఏమీ జరగదు. మిలాడ్, అనవసరంగా అర్జున్ గారు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. నా క్లయింట్ని పరోక్షంగా క్షోభ పెడుతున్నారు. సాక్ష్యాధారాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
నిజం బయటపడ్డానికి ఒక్కొక్కసారి ఒక్క క్షణం కూడా ఉపయోగపడుతుంది యువర్ ఆనర్. కన్న తల్లికి కన్న బిడ్డ దూరం అవడం ఎంతటి బాధాకరమో, కన్న తల్లి కాని తల్లి దగ్గరికి ఆ బిడ్డ చేరడం కూడా అంతే బాధాకరం. ఆ బిడ్డ తరపున ఆలోచించి మాకొక్కరోజు గడువు ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. నో యువర్ ఆనర్, ఇది సాక్ష్యం తారుమారు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మిస్టర్ చాణక్య, అతను చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. తల్లికి న్యాయం చేయడం ఎంత ముఖ్యమో బిడ్డకు అన్యాయం జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. ఇప్పుడే వాదనలు ముగిశాయి. జడ్జిమెంట్ కన్న తల్లి వైపు వచ్చిందో లేదా పెంచిన తండ్రి వైపు వచ్చిందో లాయర్ చాణక్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్ 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 చాణక్య గారు, కేసు విచారణ ఎలా జరిగింది? తీర్పు ఎవరి వైపు వచ్చింది? నేను అడుగు పెట్టాక కేసు మరోలా జరుగుతుందా? నల్లేరు మీద నడకలా సాగింది. అంటే తీర్పు పార్వతి గారికి అనుకూలంగా వస్తుందా? విచారణ రేపటికి వాయిదా పడింది, కానీ తీర్పు ఈరోజే ఖాయమైంది. లక్కీ పాప నా క్లయింట్ పార్వతికే దక్కుతుంది. ఈ విషయం జడ్జి గారు కన్ఫర్మ్ చేశారా? నేను చెప్తున్నాను కదా, న్యాయం మా వైపు ఉంది. అందుకే మేమే గెలవబోతున్నాం. అసలు ఇలాంటి చిన్న చిన్న కేసుల కోసం నేను అనవసరంగా ఢిల్లీ నుంచి వచ్చానా అనిపిస్తుంది. నా జూనియర్ లాయర్ వచ్చినా ఈ కేసు గెలిపించేవాడు. అంటే లాయర్ అర్జున్ మీకు ఎలాంటి డిఫెన్స్ ఇవ్వలేకపోయారా? అది అతన్ని అడిగితే బాగుంటుంది. నల్ల కోటు వేసుకుని తెల్ల మొహం వేశాడు. అడుగో వస్తున్నాడు. అతన్నే అడగండి, ఎలా వాదించాడో చెప్తాడు. అర్జున్ గారు, మీరు చాలా రోజుల తర్వాత నల్ల కోటు వేసుకున్నారు. ఈ రోజు సరిగ్గా వాదించాను అనుకుంటున్నారా? వాదించడం అటుంచి అసలు ఆయన గారు నోరు తెరిస్తేనే కదా. అర్జున్ గారు, మీరు కోర్టులో నోరే తెరవలేదని లాయర్ చాణక్య గారు అంటున్నారు. మీరు ఎందుకని వాదించలేదు? వాదించడానికి అతని దగ్గర ఆధారాలు ఉంటేనే కదా. హ, సాక్ష్యాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.